శ్రీ గురుభ్యో నమః. శ్రావణమాస మహత్యం 7వ అధ్యాయం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఈశ్వరుడు చెప్తున్నాడు, ఓ సనత్కుమార, శ్రావణ మంగళవార వ్రత మహత్యాన్ని కూడా చెప్తున్నాను విను. ఇది ఆచరించడం వల్ల వైధవ్యం అనేది ఉండదు. వివాహం అయ్యాక 5 సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరించాలి. సకల పాప నాశనకారి అయిన ఈ వ్రతానికి మంగళగౌరీ వ్రతం అని పేరు. వివాహానంతరం వచ్చే మొదటి శ్రావణ మంగళవారం నాడు పువ్వులతో మండపాన్ని ఏర్పరిచి, దానికి అరటి స్తంభాలను ఏర్పరిచి, అనేక రకాల పండ్లతో మెరిసే వస్త్రాలతో దానిని అలంకరించి, అక్కడ బంగారంతో చేయబడిన గౌరీ ప్రతిమను ఉంచాలి. లేదా వారి శక్తి కొలది ఏ ధాతువుతో చేసినదైనా పెట్టవచ్చును. 16 ఉపచారాలతో అర్చించాలి. 16 దూర్వాదళాలు, 16 అపామార్గ దళాలు, 16 బియ్యపు గింజలు, 16 శనగల దళాలతో మంగళగౌరీదేవిని పూజ చేయాలి. 16 దీపాలలో ఒత్తులు వేసి వెలిగించాలి. దధ్యోజనం నైవేద్యంగా పెట్టాలి, అంటే పెరుగన్నం నైవేద్యంగా పెట్టాలి. గౌరీదేవికి సమీపంలో ఒక రాతిని మట్టితో చేసిన బంతి వంటి దాన్ని ఉంచాలి. ఇలా 5 సంవత్సరాలు చేసిన తర్వాత ఉద్యాపన చేయాలి. వారి సామర్థ్యాన్ని అనుసరించి అమ్మవారి మూర్తిని తయారు చేయించి, బంగారు లేదా మరేదైనా ధాతువుతో చేసిన కలశలో బియ్యం నిండుగా పోసి, దానిపై రవిక చీర పెట్టి, వాటిపైన గౌరీదేవి ప్రతిమను పెట్టాలి. దాని సమీపంలో రాతిని మట్టిని గోళాకారంగా చేసి దానిని ఉంచి వాయనం ఇవ్వాలి. ప్రయత్నపూర్వకంగా 16 మంది సువాసినులకు భోజనం పెట్టాలి. ఈ విధంగా ఆచరిస్తే 7 జన్మల వరకు సౌభాగ్యవంతులై పుత్ర పౌత్రులతోనూ సకల సౌభాగ్యాలతోనూ వర్ధిల్లుతారు. వ్రత కథ. పూర్వకాలంలో కురుదేశంలో శృతకీర్తి అనే రాజు ఉండేవాడు. ఆ రాజు వేదవేత్త, కీర్తిమంతుడు, శత్రుంజయుడు, 64 కళలలో నేర్పరి, ధనుర్విద్య విశారదుడు. ఒక్క సంతాన ప్రాప్తి తప్ప సకలైశ్వర్యములు అతని వద్ద ఉన్నాయి. సంతానలేమితిలో దుఃఖితుడై సంతాన ప్రాప్తి కోసం అమ్మవారికై ఘోర తపస్సు చేశాడు. అమ్మవారు ప్రత్యక్షమై, సకల గుణవంతుడైన 16 ఏళ్లు మాత్రమే జీవించే పుత్రుడు కావాలా, లేదా రూప విద్యా విహీనుడైన చిరంజీవి పుత్రుడుగా కావాలా అని అడిగింది. దానికి రాజు భార్యతో కూడా కలిసి ఆలోచించి, 16 ఏళ్లు జీవించినా పర్వాలేదు, కానీ సర్వలక్షణ సంపన్నుడై గుణవంతుడైన పుత్రుడే కావాలి అని అర్థించారు. అప్పుడు అమ్మవారు ఆ దేవాలయంలో మామిడి చెట్టుకున్న ఒక మామిడి పండును రాణి చేత తినిపించమని చెప్పి అదృశ్యురాలైంది. అలా తిన్న రాణికి 10వ మాసంలో అందమైన పుత్రుడు పుట్టాడు. వానికి జాతక కర్మలు ఇత్యాదులు హర్షశోకాలు రెండింటినీ అనుభవిస్తూ చేశారు. పుత్రునికి చిరాయు అనే పేరు పెట్టారు. వానికి 16వ సంవత్సరం వచ్చేసరికి తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. పిల్లవాని మామయ్యను తోడిచ్చి కాశీనగరానికి పంపుతూ, పిల్లవాని తల్లి తన అన్నయ్యతో, పిల్లవాడు కలిగితే తనని కాశీకి పంపిస్తాను అని ఆ మృత్యుంజయుడిని ఒకప్పుడు ప్రార్థించాను, కాబట్టి పిల్లవానిని తీసుకుని కాశీకి వెళ్ళవలసిందిగా చెప్పింది. వారిరువురు కాశీకి ప్రయాణం చేస్తూ ఆనందనగరం అనే ఊరును చేరారు. దానిని వీరసేనుడు అనే రాజు పాలించేవాడు. వారికి మంగళగౌరి పేరుతో ఉన్న సర్వలక్షణ సంపన్నురాలు, మహాసౌందర్యవతి అయిన పుత్రిక ఉంది. ఆమె చెలికత్తెలతో ఉద్యానవనంలో ఆడుకుంటూ ఉండగా ఆమె సౌందర్యానికి ముగ్ధుడైన చిరాయు అక్కడ చాటుగా ఉండి చూడసాగాడు. అదే సమయంలో ఆటల్లో పరాచికాలాడుతూ ఒక స్నేహితురాలు రాకుమారిని ముండా అని తిట్టింది. దానితో రాకుమారి కోపగించుకుని, చాలా తప్పు మాట అన్నావు. మంగళగౌరీదేవి దయవల్ల మా వంశంలో ఎవ్వరికీ భర్తను పోగొట్టుకునే దౌర్భాగ్యం రాదు. అంతేకాకుండా గౌరీదేవి వరప్రసాదం వల్ల నా చేత్తో ఎవరికైనా అక్షతలు వేసినా చాలు, వారు
అల్పాయుష్కులైన ఆయుష్మంతులు అవుతారు అని చెప్పి వారి నివాసాలకు వెళ్ళిపోయారు. బాహ్లీక దేశానికి రాజైన దృఢధర్ముని పుత్రుడు సుకేతు అనే అతనితో అదే రోజు యువరానికి వివాహం నిశ్చయమైంది. కానీ సుకేతుడు విద్యాహీనుడు, కురూపియే కాక మరెన్నో అవలక్షణాలు ఉన్నవాడు. సుకేతువుతో వస్తూ ఈ విషయాన్ని తెలుసుకున్నవారు మంగళగౌరికి ఎవరైనా మరొక వ్యక్తితో ముందుగా పెళ్లి చేసేస్తే తర్వాత సుకేతువు వచ్చినా తప్పించుకోవచ్చును అని ఆలోచించి ఉత్తమమైన వరుని కోసం వెతుకుతూ చిరాయు ఉన్న ప్రదేశానికి వచ్చి అతనిని మంగళగౌరిని వివాహమాడవలసిందిగా కోరారు. అంతకుముందే చిరాయు మేనమామ కూడా మంగళగౌరి మాటలు వినినందువల్ల ఆమెను వివాహమాడితే చిరాయు దీర్ఘాయుష్మంతుడవుతాడు అనే ధైర్యంతో వెంటనే ఒప్పుకున్నాడు. అప్పుడు చిరాయువే సుకేతువు అనుకుని వారిద్దరికీ వివాహం జరిపించారు. సప్తపదులు మొదలైనవి అయ్యాక ఆ రాత్రి గౌరీశంకరుల ప్రతిమ సన్నిధిలో దంపతులు నిద్రించారు. ఆ రోజుతోనే చిరాయుకి 16 ఏళ్లు నిండినందున కాలం సర్పరూపంలో వచ్చి చిరాయుని కాటేయబోయింది. కానీ పరిష్వంగంలో ఉన్న రాజకుమారి లేచి ఆ మహాసర్పాన్ని చూసి ముందుగా భయపడ్డా, తర్వాత ధైర్యం తెచ్చుకుని ఆ సర్పాన్ని షోడశోపచారాలతో పూజ చేసి తాగడానికి పాలిచ్చి దీనంగా ఆ సర్పాన్ని స్తోత్రం చేసి తాను ఉత్తమమైన వ్రతాన్ని కూడా ఆచరిస్తాను కాబట్టి తన పతికి ప్రాణహాని కలిగించవద్దని వేడుకుంది. అప్పుడు ఆ సర్పం అక్కడ ఉన్న కమండలంలోకి వెళ్ళిపోయింది. వెంటనే మంగళగౌరి ఆ కమండలాన్ని మూసివేసింది. అంతలో చిరాయు లేచి ఆకలి వేస్తోంది అంటే మంగళగౌరి తన తల్లిని అడిగి పాలు, లడ్డూలు మొదలైనవి తెచ్చి చిరాయుకి ఇచ్చింది. అవి తిని చెయ్యి కడుగుతూ ఉండగా తన ఉంగరం క్రిందికి జారి పడిపోయింది. కమండలం తీసుకుని దూరంగా వెళ్ళి పామును విడిచిపెట్టి వద్దామనుకుని రాజకుమారి వెడుతూ ఉండగా కమండలం నుంచి ఒక రత్నాల హారం జారుతూ కనబడింది. దానిని తీసుకుని ధరించింది. ఇంతలో చిరాయు మేనమామ వచ్చి చిరాయుని తీసుకుని వెళ్ళిపోయాడు. కాసేపు అయ్యాక సుకేతు పరివారంతో వివాహానికి రాగా రాజకుమారి, ఇతను నా భర్త కాదు, నా భర్త గుర్తులు చెప్తున్నాను. అతని చేతికి నవరత్నాలు పొదిగిన ఉంగరం ఉంటుంది. అతని కాలుకు కుంకుమ కూడా అంటి ఉంటుంది. అది రాత్రి నా కాలికి కూడా అంటుకుంది. కాబట్టి ఆ గుర్తులతో ఉన్నవాడే నా భర్త. తనను తీసుకురమ్మని చెప్పింది. ఆ మాటలు విన్నాక సుకేతువు వారి పరివారం వచ్చిన దారిలోనే వెనక్కు వెళ్ళిపోయారు. మంగళగౌరి తండ్రి వీరసేనుడు శృతకీర్తి ప్రజల ఆకలి తీర్చడానికి అన్నపానాదులు అందించే సత్రాలు ఏర్పాటు చేశాడు. ఆ సందర్భంగా వీరసేనుని అమ్మాయికి జరిగిన వృత్తాంతాన్ని శృతకీర్తి తెలుసుకున్నాడు. ఇలా 1 సంవత్సరం గడిచాక యాత్రలన్నీ పూర్తి చేసుకుని చిరాయు తన మేనమామతో తిరిగి వస్తూ అక్కడ ఏమి జరుగుతోందా అని తెలుసుకోవడానికి వీరసేనుని వద్దకు వచ్చారు. అక్కడ గోడచాటున ఉన్న మంగళగౌరి చిరాయును చూసి గుర్తించి అతనే తన భర్త అని తండ్రికి తెలియచేసింది. దానితో వీరసేనుడు సంతోషించి వారిద్దరికీ మరలా ఘనంగా వివాహం జరిపించాడు. పిమ్మట శృతకీర్తి వీరసేనునకు అనేక సంపదలు ఇచ్చి వీడ్కోలు తీసుకున్నాడు. తన కుమారుని ప్రారబ్ధం ఎలా తప్పిందా అని సందేహించి కోడల్ని అడగగా కోడలు మంగళగౌరి వ్రతమహిమను చెప్పి దానివల్లే తన భర్త రక్షింపబడ్డాడు అని తెలియచెప్పింది. సనత్కుమార, ఈ కథను విన్నవారి మనోరథాలన్నీ కూడా నెరవేరుతాయి, ఇందులో సందేహం లేదు అని చెప్పాడు. ఇది శ్రీ స్కాంద పురాణంలోని ఈశ్వర సనత్కుమార సంవాద రూపంగా ఉన్న శ్రావణమాస మహత్యం నందు 7వ అధ్యాయం సంపూర్ణం. కనుక ఆ శివకేశవుల యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.